హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఏంటంటే యాక్చువల్గా మా యాపిల్ నాకన్నా ముందు లెగ్స్పోయి ఎయిట్ చేస్తారు తెలీదు. కాకపోతే నేను లెగ్సేపాటికి నాకు ఆకలి వేస్తుంది మమ్మీ అన్నారు. సో ఏం చేయాలి తెలియక ఎయిట్ చేసే యాపిల్ మా యాపిల్కి సరే నువ్వు ఒక పని చేసేలోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాను. ఎయిట్ చేశారు తెలుసా. ఇదే యాపిల్ నేను ఒక పని ఇచ్చాను అన్నాను కదా. ఇది అంటే చిక్కుడు పిక్కలు అనమాట, ఊరు నుండి తెచ్చాను. ఇవి ఒలిసి ఇట్లా పెట్టు, ఇలా పెట్టు, ఈలోపు నేను నీకు ఏదైనా చేస్తాను అన్నాను. సో ఏం చేసానంటే మ్యాగీ చేశాను. మ్యాగీ చేయడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. కానీ ఈడు మాత్రం చెప్పు ఏం చేసావు నువ్వు? పొద్దున్న నేను ఏం చేసా? సిగ్గులేదు నవ్వుతున్నావు. చెప్ప ఏం చేసావు? చెప్పు, ఇట్లా చెప్పు, పర్లేదు ఇలా చెప్పమ్మా అంటే చూపిస్తా. అక్కడ మిర్రర్ ఉంది యాపిల్, నువ్వు అది క్లోజ్ నువ్వు చేతితో పట్టుకొని చూపి. ఏ టీవీ చూపియాలా? టీవీ చేస్తాను పొద్దున్నండి ఇది చేస్తున్నావు నాన్న. నాకన్నా ముందు లెగిసిపోయాడు మరీను దారుణంగాను. లెగిసిపోయి అది చేశారు. సో ఇదిగో ఇప్పటికి ఇది కంప్లీట్ అవ్వలేదు. యాపిల్ ఇది చేసేస్తావా? కంప్లీట్ చేసేస్తావా? నా వల్ల కాదు మమ్మీ. ఎందుకు మమ్మీ? మరి నీకు స్టమక్ ఫుల్ చేశాను కదా, నీకు ఫుడ్ కావాలన్న వెంటనే చేసి ఇచ్చాను కదా, తినేసావు కదా, మరి ఇది పెండింగ్ ఎట్లా ఉంచేస్తావు నువ్వు? పెండింగ్ ఈరోజు రాత్రి కల్లా ఉంచినది. ఓహో, ఇది రాత్రి కల్లా చేస్తారంట. చూడండి ఈ పిక్చర్. యాపిల్ ఇది అయిపోతే మనకి ఇంకో పని ఉంది యాపిల్, అది కూడా చేయాలి. రాత్రి కల్లా చేసేస్తాను. ఇంకోటి రాత్రి కల్లా చేస్తాడంట. ఇంకోటి అంటే రాత్రి అయ్యేలోపు చేస్తాను, కానీ ఇప్పుడే కాదు. కానీ ఇది అయిపోతే ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి ఉందని చెప్పేవా రాత్రి చేస్తాను. ఇంకోటి ఏంటి ఉంది రాత్రి చేయడానికి? చెప్పిన ఇంకోటి ఉంది, అది కూడా చేయాలి. సో ఈ చిక్కుడు పిక్కలు ఎప్పుడు తెచ్చారు తెలుసా? మొన్న 2 days అవుతుంది. కన్నమ్మ తెచ్చింది అనమాట. ఇవి కన్నమ్మ అంటే మా మరదలు అనమాట. తను తెచ్చింది అంటే మంచిగానే ఉండేవి తెచ్చినప్పుడు. అవి అట్లా పెట్టడం వల్ల ఖరాబ్ అయిపోయాయి. అవి పిక్కలు లోపల పిక్కలు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ బయటవే అట్లా ఖరాబ్ అయింది. సో ఇవి తీయాలన్నమాట. ఇవే కాదు, ఊరు నుండి చాలా తెచ్చింది కన్నమ్మ. మీకు నేను చూపిస్తాను అవేటి. ఈలోపు మా తమ్ముడు ఫోన్ చేసి ఫుడ్కి వస్తానక్క. నీకు గేమ్ అని చెప్పక ఇక్కడ. సో అంటే అక్క ఫుడ్ తినడానికి వస్తాను అన్నారు. సో ఇప్పుడు వంట చేయాలి. వంట చేసిన తర్వాత ఆ పని చేయాలి. సరే చెప్పు ఏంటి అంటే ఇప్పుడు టార్చర్ గేమ్ అక్కడ మళ్ళీ టీవీలో చూసినప్పుడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే గేమ్లోనే టార్చర్ గేమ్ మరీ ఉంటాయి కదా. సో మా రాఖీ కూడా ఈ లోపు నేర్చుకోవడానికి దీనికి రాఖీ ఆకలేస్తుందమ్మా. దాన్ని కూడా ఆకలేస్తున్నట్టుంది. సో ఈ స్టమక్ ఫుల్ చేశాను కదా, ఇప్పుడు ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఆడు మ్యాగీ తిండు అంతే తినేసాడు. సో ఇప్పుడు వంట ఇక మా తమ్ముడు తినడానికి వచ్చేసాడు. వంట అయింది. అబిల్ గుండు నీ సువ్వు వచ్చి గుండు ఎంత తెలుసా? 1040 రూపీస్ మేబీ. ఓపెన్ చేయి గుండు దానికంటే ఒకసారి పలకరించు గుండు. ఏటో తిప్పాడా మొన్న అదేంటి గుండు అంత తక్కువ కాస్ట్కి మళ్ళీ అంత పెద్ద కాస్ట్ వెళ్ళిపోయింది. ఇక నాకు కొత్త షూ అంటే మొన్న రీసెంట్గా ఆఫర్ ఉన్నప్పుడు ఇది తీసుకున్నారన్య తక్కువ కాస్ట్లో. ఇప్పుడు వచ్చి అది గుండు యాక్చువల్గా అయితే అసలు ఏం లేవు, ఏడ్చాలి తెలియక గుడ్డుక్కర చేసాను. మరి గుడ్డుక్కర చారు అది రైస్ ఇట్లా గవగవ అయిపోయింది. ఓకే ఇంకా తినే లోపు ఇది ఇక్కడే ఉంటుంది.
రాకీ అక్కడ పెట్టాను అనుకో లైక్ ఎలా అంటే చిన్న బిజినెస్ పెడితే గుండు మొత్తం తినేస్తున్నావు అంట. ఏ రాకే పెట్టలేదు నీకు ఆకలేస్తున్నా రాకీ. ఫుడ్ అంట గుడ్డు ఫుడ్ ఫుడ్ పెడదాం రా కాదు పెడదాం నీకు. మామూలుగా ఆగలేట్టే మరి ఎందుకు పెట్టలేదు మామ నూడిల్స్ నేను సో ఫైనలీ అంటే ఫుడ్ కంప్లీట్ అయింది. మా పూర్ణ తినేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటనుకుంటా. సో టాస్క్ ఏంటి తెలుసా, ఇగోండి ఇది చింతపండు. యాక్చువల్గా పైన వేసాను, వేసి మళ్ళీ పిక్ తీద్దామని కింద తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ మెత్తగా అయిపోయింది చూడండి. మళ్ళీ ఇది ఆరేసి పిక్క తీయాలి, ఏటో మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఆరేయాలి. ఇప్పుడే జస్ట్ తీద్దామని కిందకి తెచ్చాను, మళ్ళీ ఇలా అయిపోయాయి. అండ్ ఇదేటో మీకు తెలుసా, పసుపు. ఇది ఆరిపోయింది కానీ ఇంకా ఇవ్వలేదు, ఇద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు. ఎక్కడ ఇవి ఏడ్ చేయాలి తెలుసా, ఇవిని మళ్ళీ కట్ చేసి అంటే కొంచెం మెత్తగా గుండగా చేసి కట్ చేసి అప్పుడు మిల్క్ ఇవ్వాలన్నమాట. సో ఇవి అయ్యాక ఎండ మాత్రం అలాగుంది, ఇవి వచ్చంగా ఇవి ఎండలో వేయాలి. సో తీసుకెళ్దాం అనుకున్నాను, ఒకదాన్ని అయిపోయింది. తీసుకెళ్ళాలి తెలుసా, మేడ పైకి తీసుకెళ్ళాలి, 2 ఫ్లోర్లు ఎక్కాలి, ఇక్కడ లిఫ్ట్ లేదు, అంత పైకి వెళ్ళి పెట్టాలన్నమాట. సో కష్టం, కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు అట్లనే తీస్తాను. ఇగోండి ఇవి. సో ఇది మా యాపిల్ ఉన్నాడు. యాపిల్ బాబు ఏమైనా మమ్మీ ఏడ్ చేస్తున్నావు, ఇది చూడండి, చూపి సరిగ్గా. ఇది ఏంటిది గేమ్? ఏం గేము మీకు వచ్చింది తెలుసా, మా యాపిల్కి గేమ్ మాత్రం ఎట్లాంటి గేమ్ అయినా ఆడిస్తారు కదా. యాపిల్ ఏ గేమ్ అయినా ఆడతావా, ఏ గేమ్ అయినా ఏదైనా ఆడతావా, ఏదైనా ఆడిస్తావా. ఇటు చూడమ్మా, చెప్పు. ఏదైనా ఆడిస్తా, ఏదైనా ఏదైనా పర్లే, ఏదైనా ఇక్కడే ఆడుతూ ఉండాలి. హార్డ్గా ఉండాలా, గేమ్ ఆడతాడంట కానీ హార్డ్గా ఉండాలి, అంతేనా. సరే, ఎక్కడికైనా బయటకు వెళ్దామా అంటే ఈ ఎండను చూసి ఎక్కడికి కదలాలనిపించట్లేదు బాబు. చూడండి ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, మా ఇంట్లోకి వచ్చేస్తుంది దెబ్బకి. దానికి బదులు మా రాకీ చూడండి అట్లా డల్ అయిపోయింది పాపం. రాకీ మమ్మీ బయటకు వెళ్దామా రాకీ. పాపం మా రాకీని చూడండి, ఎండకి ఏసీ ఉంది, ఏసీకి వచ్చి పడుకుంటుంది నైట్ టైం. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోయామనుకోండి, లోపలికి వచ్చి పడుకుంటుంది. కానీ మనం బయట ఉన్నాం కదా మమ్మీ. రాకీ బాగుందా, కంఫర్టేనా? బాబా ర్యాపిడ్ నుంచి వస్తావా, ఇక్కడే పడుకుంటావా, ఇక్కడే ఉంటావు, చుచ్చిపోయేవా. మా రాకీ ఏసీలో ఆన్లో ఉంటే మాత్రం అలా వచ్చి పడుకుంటుంది అనమాట. సో క్యూటీ కదా, లోపలికి వచ్చేస్తుంది. చుచ్చు వచ్చినా అంటే లేపుతుంది, మ్యాక్సిమం లేపుతుంది, లేకపోతే మాత్రం పోసేస్తుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాపిల్ చెప్పు. వెళ్ళే ముందు ఇక్కడ 2 వీడియోలు పెడితేనే చూసి మళ్ళీ వస్తారంటే ఓకే, లేదు నోట్ ఓకే. ఓకే ఏడ్ చేయాలి ఇప్పుడు నీకు. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. చెప్పు. మేము ఎంత చేస్తారనుకుంటే నాకు కావాల్సింది టెస్ట్ 3K వస్తే చాలు.